मेरे దగ్గర మోకు చుడతారా అట్లా తెగిపోయింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి ధర్మ సంవాదం అనేటువంటిది ద్రౌపది వస్త్రాభరణం తర్వాత పాండవులకు శ్రీయే గతి అయింది వాళ్ళని రక్షించడానికి అని చెప్పి దుర్యోధనాదులు వాళ్ళని అనేక రకాలుగా అవమానానికి గురి చేస్తారు. అదేవిధంగా తన ఎడమ తొడను కూడా చూపిస్తాడు దుర్యోధనుడు. ఎడమ తొడను చూపించి మీరంతా ఓడిపోయినారు అని చెప్పి చెప్తాడు. అప్పుడు భీముడు కోపగించుకొని మీ ఎడమ తొడను నేను నరికేస్తాను అని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. తీల్చేస్తాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత దుర్యోధనుడు ద్రౌపది ఇది ధర్మం కాదు అని చెప్తే వదిలేస్తాను కావాలంటే అని చెప్తాడు. మీ పాండవుల్లో ఎవరైనా కూడా ఇది అధర్మము అని చెప్తే నేను వదిలేస్తాను అని చెప్పేసి ద్రౌపదిని వదిలేస్తాను అని చెప్పి చెప్తాడు. సో ఈ విధంగా అనేక రకాలుగా ఒక పక్క ధృతరాష్ట్రుడు పొగుడుతూ ఉంటాడు ఆమెని. నీకు 3 వరాలు ఇస్తున్నాను అని చెప్పేసి ఆమెకు 3 వరాలు ఇస్తాడు. ఆ 3 వరాల్లో 3వ వరం ఆమె కోరుకోదు, 2 వరాలను మాత్రమే కోరుకుంటుంది. ధర్మరాజుని దాస్య విముక్తి చేయండి అని చెప్పేసి, తర్వాత పాండవులను కూడా దాస్య విముక్తి చేయండి అని చెప్పేసి కోరుకుంటుంది. 3వ వరము ఆమె కోరుకోదు, నాకు అవసరం లేదు అని చెప్తుంది అన్నమాట. సో ఇది ఈ విధంగా ధర్మ సంవాదం అనేటువంటిది పాండవుల మధ్య కౌరవుల మధ్య జరుగుతుంది. ఇప్పుడు కోపంతో కన్నీరు చేసిన మహాబాహు అయినటువంటి భీముడిని ఆపి ధర్మరాజు చేతులు జోడించి పెదనాన్న అయినటువంటి ధృతరాష్ట్రుని సమీపించినాడు. ధృతరాష్ట్రుని దగ్గరికి ధర్మరాజు వచ్చాడు. యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, రాజా, నేను మా ప్రభువును మేమేం చేయాలో ఆదేశించండి. నీ మాట మేరకే ఎప్పుడు నిలవాలనుకుంటున్నాము. మీరు ఈ కౌరవుల పాండవుల సంతతికంతా కూడా ఉన్నటువంటి పెద్ద దిక్కు మీరే కాదు, ధృతరాష్ట్రుడు. కాబట్టి మీరు ఏమి చేయమంటే అది చేస్తాను. మీరే పెద్ద దిక్కు మొత్తం అంతా కూడా, మీరు ఏం చేయాలంటే అది చేస్తాను అని చెప్పినాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, అజాతశత్రువు నీకు నిర్విఘ్నంగా మేలు కలుగుతుంది. నా ఆదేశంతో మీరు ఓడిపోయిన ధనాన్నంతా తీసుకొని మీ రాజ్యానికి క్షేమంగా వెళ్ళి పరిపాలించుకోండి. ధృతరాష్ట్రుడు అజాతశత్రువు అంటే ధర్మరాజుకు పేరు అన్నమాట. నీకు నిర్విఘ్నంగా మేలు జరుగుతుంది. నా ఆదేశంతో మీరు ఓడిపోయిన ధనాన్నంతా తీసుకొని మీ రాజ్యానికి క్షేమంగా పోయి పరిపాలించుకోండి అని చెప్తాడు. వృద్ధుడైన నేను ఇదే శాసిస్తున్నాను, గ్రహించండి. ఈ మాటలు మీకు హితాన్ని పరమశ్రేయస్సును కలిగిస్తాయి అని ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. నాయనా యుధిష్ఠిరా, నీకు ధర్మ సూక్ష్మాలు తెలుసు. మహాప్రాజ్ఞ, నువ్వు వినయశీలుడవు, పెద్దలను సేవించేవాడవు. బుద్ధి ఉన్న చోట శాంతి ఉంటుంది. బుద్ధి ఉన్న చోట మనకు శాంతి ఉంటుంది. ఎందుకంటే మనం బుద్ధితో ఆలోచించినామనుకోండి, ఆ సమస్య ఎక్కడైనా కూడా పరిష్కారం అవుతుంది ఖచ్చితంగా. మనసుతో ఆలోచించేదానికంటే బుద్ధితో ఆలోచించేటువంటి సమస్య కొంతవరకు పరిష్కారాన్ని మనకు చూపిస్తుంది. ప్రశాంతంగా ఉండు. కొయ్య మీదనే గొడ్డలి వేలు కానీ రాళ్ల మీద లోహం మీద అది పడదు కదా. మనము గొడ్డలతో కొట్టాలనుకుంటే అది కొయ్య మీదే కొట్టాల. దాన్ని రాళ్లతో కానీ లోహములతో కానీ కొట్టడానికి వీల్లేదు, దానికి సరైన పరికరం కాదు. ఆ విధంగా నీకు బుద్ధి ఉంది కాబట్టి ఆ శాంతి ఉంటుంది, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఉత్తమ పురుషులు శత్రుత్వాలను మర్చిపోతారు. ఉత్తములైనటువంటి వాళ్ళు, మహాత్ములు, వీళ్ళకేమి పెద్ద శత్రుత్వాలు అనేటువంటివి ఉండవు. ఏం శత్రుత్వం అనేటువంటిది కూడా అక్కడ ఉండదు. గుణాలనే చూస్తారు వాళ్ళు. ఎదుటి వ్యక్తిలో గుణాలనే చూస్తారు, అవగుణాలను చూడరు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక అవగుణం ఉండే ఉంటుంది. అట్లా అనుకుంటే మనం ప్రపంచంలో మంచివారిని ఎవరిని మనము ఫైండ్ అవుట్ చేయలేము. అందరినీ చెడ్డవారని చెప్తాం. చెడ్డవారిలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి. కాబట్టి ఆ గుణాలను బట్టి వాళ్ళని గౌరవించాలి, కానీ ఏదో ఒక గుణాన్ని బట్టి వాళ్ళని దూరం చేసుకోకూడదు. మామూలుగా లోకంలో మనం చెప్తాం, కొంతమందికి అనేకమైనటువంటి అవగుణాలు ఉంటాయి.
సో ఆ గుణాలకు మనము లోను కాకుండా ఉంటే చాలు, అంతే కదా. ఆ గుణాలకు మనం లోను కాకుండా ఉంటే చాలు. ఇప్పుడు కొంతమంది అప్పు ఇప్పించుకొని ఎగరగొడతారు, మళ్ళీ ఇంకోసారి అప్పు ఇవ్వకూడదు, అంతే, వేరే ఏం లేదు, ఇంకా అయిపోయింది ఇంకా. అంతేగాని వాడిని మాట్లాడించకుండా ఉండకూడదు, మనం తప్పదు ఇంకా. సో ఆ విధంగా మనకు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు, ఇతరుల సత్కర్మలను తలుచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఇతరులకు సత్కర్మలు చేస్తే వాళ్ళని తలుచుకుంటారు, మంచిదప్ప బాగా చేయండి అని చెప్పేసి. కానీ కీడు జరిగినా తట్టుకోరు, దానికి ఏమైనా కీడు జరిగిందనుకో వాళ్ళు తట్టుకోరు. ఇతరులకు మేలే చేస్తారు కానీ ప్రతీకారానికి దిగరు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. యుధిష్ఠిరా, హీన మానవులు ప్రథమ సంభాషణలో కూడా కటువుగా మాట్లాడతారు. హీనంగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంప్రెషన్లోనే తెలియజేస్తారు మేము చెడ్డవాళ్ళని చెప్పేసి వాడు ఫస్ట్ ఎత్తుకుంటేనే తెలియజేస్తాడు. హీన స్వభావం కలిగినటువంటి వాడు ఎప్పుడూ వాడు చెడ్డ గుణాలతోనే మాట్లాడుతుంటాడు. వాడికి మంచిగా మాట్లాడేది తెలియదు. ఎవరితో అయినా నేను ఇట్లే మాట్లాడేది అంటాడు, కావాలంటే వాడు ఎవరితోనైనా ఇట్లే మాట్లాడేది అంటాడు. తమ భేదము, ఎదుటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసి మాట్లాడేటువంటి వాళ్ళు. చెడ్డవాళ్ళైనా పెద్దవాళ్ళని చూసినప్పుడు కొద్దిగా తగ్గి మాట్లాడతారు. అట్లా కాకుండా వీళ్ళు హీన మానవులు ప్రథమ సంభాషణలో కూడా కటువుగా మాట్లాడతారు. ఇప్పుడు దుర్యోధనుడు అదే హీన మానవుడు, కటువుగా మాట్లాడుతున్నాడు. కౌరవుల తరఫున కటువుగా మాట్లాడుతున్నారు. పాండవుల యొక్క వాల్యూ తెలియదు ఆయన. పాండవులు ఎందుకు ఆ విధంగా కట్టుబడినారు? వాళ్ళు ఇంత జరిగినప్పటికీ కూడా వాళ్ళలో అనేకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉండి, ధనుర్బాణాలు వేయగలిగినటువంటి సామర్థ్యం ఉండి, కొంతమందిని చీల్చి, అంటే ఒకసారి మన ముందు ఎపిసోడ్లో ఏం చెప్పాడంటే భీముడికి ఒకసారి కోపం వస్తే అగ్ని జ్వాలలు బయటకు వచ్చినాయంట ఆయన శరీరం నుంచి. ఆ అగ్ని జ్వాలలు చూసి అంతా హతాశులైనారంట అంతా కూడా, అందరూ కూడా. అంటే ఆయన కోపం వస్తేనే ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఆయన రియల్గా రంగంలోకి దిగితే ఎవడు ఉండడు అసలు. కానీ ఆ కోపాన్ని ఆయన అంచుకుంటున్నాడు. భీముడిని అడుగుతాడు ధర్మరాజు, మీ అన్నని చెప్పమను ఇది అధర్మమని, వదిలేస్తారు ఇప్పుడు ద్రౌపదిని అంటాడు. మీ అన్నని చెప్పమను ఇది అధర్మము అని చెప్పమను, వదిలేస్తాను ద్రౌపదిని అంటాడు. కర్ణుడు అంటాడు నువ్వు దాసిగా వెళ్ళిపో ఇంకా అంటాడు. సో ఇన్ని మాటలు అంటున్నప్పటికీ కూడా వాళ్ళలో ఎక్కడో ఒక చోట మాకు భగవంతుని యొక్క సహాయం లభిస్తుంది, ఇది విధి వ్రాతను అనుసరించి జరుగుతుంది, దీనికి మేము కట్టుబడాల్సిందే. ఎందుకంటే మన బలం కంటే విధి బలం బలంగా ఉంటుంది. ఒక్కోసారి మన బలం కంటే విధి బలం బలంగా ఉంటుంది. కాబట్టి మన బలంతో మనం విధిని ఎదుర్కోలేము. కొన్నిసార్లు ఆ మైండ్ కూడా అబ్సెంట్ అయిపోతుంది. మనకి నేనేనా ఇలా చేసింది అనిపిస్తుంది ఒకసారి నేనేనా ఇలా చేసింది అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కోసారి. మనమేనా ఇలా చేసింది, ఏ విధంగా ప్రవర్తించినాను నేను అని ఎన్నోసార్లు పశ్చాత్తాపడిన సందర్భాలు చాలా మందిలో ఉన్నాయి. ఆ రోజు నాకు ఏమైపోయిందో ఏమో, ఏదో ఒక మాట అనేస్తే వాళ్ళు దూరం అయిపోయారు నాకు. ఆ రోజు ఏమైపోయిందేమో, ఊరికి నిన్నా బాగుంటా అండి, మొత్తం అంతా కూడా ఇదైపోయింది అని చెప్పేసి మనం ఒక్కోసారి చాలా బాధపడతాం. ఎవరీ పర్సన్ ఈజ్ ఎ ఫూల్ 5 minutes ఇన్ ది ఎవ్రీ డే అంటాడు. ఒక 5 నిమిషాలు మనము ఫూల్ అయిపోతామంట, అసలు ఏమి పని చేయకుండా అయిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కాదనమాట. అట్లా విధి అనేటువంటిది బలంగా వాళ్ళని తీసుకుని వచ్చేసింది, దాంట్లోకి తోసేసింది అనమాట. ఆ విధంగా ధర్మరాజు లాంటి వాడు కూడా ప్రభావితం అయిపోయినాడు ఆ విధికి. అలాంటి వాడు ఆ విధంగా ప్రభావితం కావడం అనేటువంటి జరిగింది. కాబట్టి వీళ్ళు కటువుగా మాట్లాడతారు. ఇతరులు కటువుగా పలికితే కటువుగానే సమాధానం ఇస్తారు. వీళ్ళు హీన మానవులు. మధ్యములు అయితే ధీరులైన ఉత్తములు ఎప్పుడు ఇతరులు కఠినంగా మాట్లాడినా మాట్లాడకపోయినా పరుష వచనాలు కానీ అహిత వచనాలు కానీ పలకరు. మధ్యములు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుని ఊరికే ఉండిపోతారు, వాళ్ళు ఎందుకు లేపా అని చెప్పేసి. సత్పురుషులు తమ అనుభవాన్ని బట్టి మంచి చెడులను కూడా అవగాహన చేసుకొని వాళ్ళు మాట్లాడతారు. ఏదన్నా మాట్లాడేటప్పుడు
మనము ప్రపంచంలో పొదుపుగా వాడాల్సింది ఏమైనా ఉంది అంటే మనకు డీజిల్ పెట్రోల్ అని ఇప్పుడు అనిపిస్తుంది, యుద్ధం కాబట్టి. కానీ ధర్మశాస్త్రాల్లో ఒకటి ఉంది, మనం పొదుపుగా వాడాల్సింది ఏదంటే మాటనంట. పొదుపుగా ఎందుకంటే దాని ద్వారానే మనకు శత్రువులు, దాని ద్వారానే మిత్రులు అవుతారు. చాలా పొదుపుగా వాడాలంట. పొదుపుగా వాడాల్సింది ఏదైనా ఉంది అంటే అది మాట మాత్రమే అని చెప్పేసి మామూలుగా ధర్మశాస్త్రాలు చెప్తాయి. అన్లిమిటెడ్ అదే ఆ విధంగా చేసుకునే కదా ఈరోజు ఆ సెల్ ఫోన్లలో ఆ విచిత్రమైన మాటలు, విచిత్రమైన ప్రవర్తనలు చీల్చగలదు. కాబట్టి ఈరోజు విచిత్రమైన మాటలు, అవి ఏం మాటలు, ఏం కథో వాటిని చూస్తే అసహ్యం వేస్తూ ఉంటుంది. ఒక్కోసారి అన్ని రకాలుగా ఈ విధంగా సెల్ ఫోన్లో రీల్స్ దిగడము అవన్నీ చూస్తూ ఉంటే దాని వెనుక ఉండేటువంటిది, దాన్ని ఏమన్నా ఒక సత్యం చెప్తున్నారా, దాని వెనుక ఏదైనా భావన ఉందా, దాని వెనుక ఏదైనా మంచి మాటను చెప్తున్నారా, ఏమీ లేదు. ఇష్టానుసారం అయిపోయింది అందరిలో కూడా ఈరోజు. సజ్జనులు పెద్దల హద్దులను అతిక్రమించరు, వారి దర్శనమే అందరికీ ఆనంద కారణం. కౌరవ పాండవుల సమాగమనంలో నువ్వు పెద్ద మనిషిలాగా ప్రవర్తించావు. నువ్వు పెద్ద మనిషిలాగా ఉన్నవయ్యా. ఈరోజు ఇంత జరిగినప్పటికీ కూడా నీలోంచి ఒక మాట కూడా రాలేదు బయటికి, మౌనంగా ఉండిపోయినావు. ఇది ఏదో బలత్తరమైనటువంటి కారణంతో దీంట్లోకి మేము తోసివేయబడ్డాము అని చెప్పేసి ఒక పెద్ద మనిషిలాగా నువ్వు ఈరోజు ఉండిపోయినావు. నాయన, దుర్యోధన్ని కఠిన ప్రవర్తన మనసులో పెట్టుకోవద్దు. గుణగ్రహీతమై మీ అమ్మ గాంధారిని, గుడ్డివాడైన ముసలివాడైన నీ తండ్రిని నన్ను మనసులో పెట్టుకో. ధృతరాష్ట్రుడు అంటున్నాడు ధర్మరాజుతో, నాయన, దుర్యోధన్ని కఠిన ప్రవర్తన మనసులో పెట్టుకోవద్దు. గుణగ్రాహివై మీ అమ్మ గాంధారిని, గుడ్డివాడిని, ముసలివాడైన నీ తండ్రిని నన్ను మనసులో పెట్టుకో. మిత్రులందరితో కలవాలని, నా కుమారుల బలాబలాలను చూడాలని తలచి నేను బాగా ఆలోచించి జూదాన్ని జరగనిచ్చాను. చూడండి, మిత్రులందరినీ కలవాలని, నా కుమారుల బలాబలాలను చూడాలని తలచి నేను బాగా ఆలోచించి జూదాన్ని జరగనించాను. ఆపే ప్రయత్నం చేయలేదు. రాజా, నువ్వు పాలకుడువై సర్వశాస్త్రవేత్త ధీమంతుడైనటువంటి విదురుడు మంత్రిగా ఉండగా కురు వంశం ఎప్పుడూ శోచనీయం కాకూడదు. విదురుడు మనకు ఆంతరంగికంగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. కాబట్టి కురువంశం ఎప్పుడూ శోచనీయం కాకూడదు. అజాతశత్రు, నీలో ధర్మం ఉంది, అర్జునులో ధైర్యం ఉంది, భీమసేనులో పరాక్రమం ఉంది, పురుషోత్తములైనటువంటి సకుల నహదేవుల్లో శ్రద్ధ, గురు శుశ్రూష ఉన్నాయి. నీకు మేలు జరుగుతుంది. నువ్వు కాండవ ప్రస్థానికి వెళ్ళు. దుర్యోధనాది సోదరులతో స్నేహంగా ఉండు. మనసును ధర్మంపై నిలుపు. అన్ని మంచి మాటలు మాట్లాడుతున్నాడు. అజాతశత్రు, నీలో ధర్మం ఉందయ్యా, అర్జునులో ధైర్యం ఉంది, భీమసేనులో పరాక్రమం ఉంది, పురుషోత్తములైనటువంటి నకుల సహదేవుల్లో శ్రద్ధ, గురు శుశ్రూష ఉన్నాయి. నీకు మేలు జరుగుతుంది. నువ్వు కాండవ ప్రస్థానికి వెళ్ళు. దుర్యోధనాది సోదరులతో స్నేహంగా ఉండు. మనసును ధర్మం మీద నిలుపు. కాండవ ప్రస్థానికి వెళ్ళిపో, మీ రాజ్యానికి. వైశంపాయనుడు అన్నాడు, భరతశ్రేష్ఠ, ధృతరాష్ట్రులా అన్న తర్వాత యుధిష్ఠిరుడైన ధర్మరాజు పెద్దల అనుమతితో సోదరులతో కలిసి నిష్క్రమించినాడు. అక్కడి నుంచి నిష్క్రమించినాడు. మేఘాల వలె ధ్వనించే రథాలపై ద్రౌపదితో పాటు కూర్చుని పాండవులు ప్రసన్న మనస్కులై శ్రేష్ఠ నగరమైనటువంటి ఇంద్రప్రస్థానికి చేరినారు. అక్కడి నుంచి వైదొలిగినారు. ఆ యొక్క సభ నుంచి వైదొలిగినారు. పాండవులకు వారి రత్న ధన సమూహాలతో పాటు కాండవ వనానికి వెళ్ళడానికి అనుమతి లభించిందని తెలిసి ధాతరాష్ట్రులు ఎలా భావించినారు? ఏం భావించినారు? ఈయనేమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినాడు వెళ్ళిపోమని. ఎవరు? ధృతరాష్ట్రుడు. వాళ్ళు ధాతరాష్ట్రులు, కౌరవులు ఏమని భావించినారు? ఎందుకు ఆ విధంగా జరిగింది ఇక్కడ అని అన్నాడు. అప్పుడు రాజా ధీమంతుడైనటువంటి ధృతరాష్ట్రుడు పాండవులు వెళ్ళడానికి అనుమతించాడని తెలిసి దుశ్శాసనుడు వెంటనే అన్న దగ్గరికి వెళ్ళాడు. భరతవర్ష అమాత్యులతో కలిసి దుర్యోధన్ని సమీపించి దుఃఖార్తితో భరతశ్రేష్ఠుడితో ఈ విధంగా పలికినాడు. దుశ్శాసనుడు అన్నాడు, మహారథులారా, మనం కష్టపడి ధనాన్ని సాధించాం, కానీ ఈ ముసలి అంతా నాశనం చేస్తున్నాడు. ఈ ముసలాడు అన్నీ వెనక్కి తీసుకోమంటా అన్నాడు. వరాలు కూడా ఇచ్చేసినాడు. అవును, మీరు జూదం నుంచి నిష్క్రమించండి అని చెప్పేసినాడు. ఈ ముసలివాడు అందరికీ కూడా అంత నాశనం చేస్తున్నాడు.
ధనాన్ని అంతా శత్రువుల పాలు చేశాడు, గ్రహించండి అని చెప్పి దుశ్శాసనుడు దుర్యోధనుడితో అంటున్నాడు వాళ్ళన్నతో. ఆ తర్వాత అభిమానవంతులైన దుర్యోధనుడు, కర్ణుడు, సౌబలుడైనటువంటి శక్తి పాండవులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అందరూ కలిసి ఆలోచించారు. ఆపై తొందరగా వెళ్ళి ధృతరాష్ట్రంతో మధురంగా ఈ విధంగా మాట్లాడినారు. మళ్ళీ బ్యాచ్ వీళ్ళు వచ్చినారు, 6 మంది వచ్చి మళ్ళీ ధృతరాష్ట్రంతో మాట్లాడుతున్నారు. దుర్యోధనుడిలా అన్నాడు, లోకంలో అర్జునుడితో సాటి రాగల విలుకారు లేడు. 2 భుజాలు గల ఈ అర్జునకు 1000 బాహువులు గల కార్తవీర్యార్జునుడు సాటి. దుర్యోధనుడు అంటున్నాడు, లోకంలో అర్జునుడితో సాటి గల విలుకాడు ఎవ్వరూ లేరు. 2 భుజాలు గల ఈ అర్జునకు 1000 బాహువులు గల ఆ కార్తవీర్యార్జునకి ఎన్నైతే ఉంటాయో ఆ విధమైనటువంటి పరాక్రమం ఇతనికి ఉంది అని చెప్తున్నాడు. అర్జునుడు గతంలో ఊహకందని సాహస కృత్యాలు ఎన్నింటినో చేశాడు. రాజా విను, ఆ అర్జునుడు ద్రౌపదుని నగరంలో ద్రౌపది స్వయంవర సందర్భంలో ఇతరులకు అసాధ్యమైన పరాక్రమాన్ని ప్రదర్శించినాడు. అక్కడ రాజులందరినీ కూడా జయించినాడు. మహాబలుడైన ఆ అర్జునుడు కోపగించిన రాజులందరినీ చూసి ఎక్కడి వారెక్కడనే నిలువరించి తానొక్కడై జయించినాడు. అక్కడ స్వయంవరానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన జయించినాడు. అప్పుడు కర్ణుడు మొదలగు రాజులందరూ యుద్ధము చేసి గెలిచి పరాక్రమ బలంతో శుభప్రదమైనటువంటి అప్పుడు కర్ణుడు మొదలగు రాజులందరితో యుద్ధము చేసి గెలిచి పరాక్రమ బలంతో శుభప్రదమైనటువంటి ద్రౌపదిని పొందినాడు. ఆయన ఎన్నో కష్టాలు పడి ఆ ద్రౌపదిని పొందినాడు. అది గతంలో సర్వ క్షత్రియ సమూహంలో భీష్ముడు అంబను గెలిచిన రీతిలో ఉంది. అంబను ఏ విధంగా అప్పుడు యుద్ధం చేసి గెలిచినాడో అప్పుడు ఆ విధమైనటువంటి యుద్ధాన్ని చేసినాడు ఆ ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు. తర్వాత ఒకసారి అర్జునుడు ఒంటరిగా తీర్థయాత్రకు వెళ్ళాడు. ఆ సమయంలో నాగలోకానికి వెళ్ళి పరమ సౌందర్యవతి అయిన నాగకన్య ఉలూపిని ఆమె కోరికపై యథాతథంగా వివాహమాడాడు. తర్వాత గోదావరి, వేణు, కావేరి నదుల్లో స్నానమాడాడు. ఉలూపిని అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత సుభద్రను పెళ్లి చేసుకున్నాడు. అట్లా అర్జునుడు సముద్ర తీరంలో కుమార తీర్థానికి వెళ్ళి తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ మకర రూపాలు ధరించిన 5 అప్సరసలను బలపూర్వకంగా ఉద్ధరించినాడు. ఆ తర్వాత కన్యాకుమారి తీర్థానికి వెళ్ళి ఆపై వెనుదిరిగి ద్వారకకు వెళ్ళాడు. అక్కడ కృష్ణుని ఆదేశంతో పాల్గొనుడు సుభద్రను తీసుకుని వచ్చి రథం మీద కూర్చోబెట్టి తన నగరానికి వెళ్ళిపోయినాడు. సో ఇంత ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడు మహారాజా. ఈ అర్జునుడు సాహసాన్ని ఇంకా చెబుతాను విను. అగ్నిదేవునికి యాచించగా కాండవ ప్రస్థాన్ని ఇచ్చాడు. రాజా, అర్జునుడు ఇచ్చి ఇవ్వగానే అగ్ని కాండవ వనాన్ని దహింపనారంభించింది. కాండవ ప్రస్థం జరిగింది. రాజేంద్ర, అగ్నిదేవుడు కాండవ వనాన్ని దహింపనారంభించినప్పుడు ఆ అగ్ని ఇచ్చిన రథాన్ని, వింటిని, బాణాలను, కవచాలను స్వీకరించి మహాబలుడై ప్రభావశాలి అయి అర్జునుడు ఆ అగ్నిని రక్షింపసాగినాడు. అగ్నిదేవుడు ఆయనకు కావలసినటువంటి అన్ని అస్త్రాలను ప్రయోగించినాడు. ఈ విషయం విని మహేంద్రుడు మేఘాలకు ఆదేశాలను ఇచ్చినాడు. ఆయన ఆదేశం మేరకు మేఘాలు అతివృష్టిగా కురిచినాయి ఆ కాండవ వనాన్ని దహించకుండా ఉండడానికి. అప్పుడు అర్జునుడు ఆకాశంలో అన్ని వైపులా శర సమూహమును ప్రయోగించి మేఘాలను వారించినాడు. చూడండి, వర్షం పడేదాన్ని అస్త్రాలతో, బాణాలతో కప్పేసినాడు అనమాట. ఆ అడవికంతా కూడా కాండవ వనానికి ఎంత గొప్ప ఆ స్కిల్ ఉంటుంది. మేఘాలు నిరోధించబడిన విషయం విని దేవేంద్రుడు కుద్ధుడై తెల్లని ఏనుగునెక్కి సర్వదేవ గుణాలు తన చుట్టూ నిలవగా కాండవ రక్షణకై అర్జునుడితో యుద్ధము చేయడానికి వెళ్ళాడు. అక్కడ భరత, అప్పుడు రుద్రులు, మరుత్తులు, వసువులు, అశ్వినులు, ఆదిత్యులు, సాధ్యులు, విశ్వదేవులు, గంధర్వులు తదితర దేవగుణాలు ఒకటిగా కలిసి అర్జున్ని చంపాలని వచ్చారు. ఆ విభుదేంద్రులందరూ తమ తేజస్సుతో వెలుగొందుతున్నారు. శాస్త్ర సంపన్నులు వాళ్ళంతా కూడా. భరతవర్ష, అటు తర్వాత దేవగణాన్ని అర్జునుతో యుద్ధము చేసి అతన్ని యుద్ధములో గెలవడం అసాధ్యమని తెలిసి అర్జున్ని బాణఘాతాలు తిని శాంతించినాయి. వాళ్ళందరూ కూడా వేసినప్పటికీ కూడా అర్జున్ని ఏమీ చేయలేకుండా పోయినారు. చూడండి అర్జునుడి యొక్క ఎంత గొప్పదనం. మహారాజా, ప్రళయకాలంలో వినాశ సూచకంగా కనిపించే అపశకునాలన్నీ ఆ సమయంలో కనిపించినాయి. అపశకునాలు కూడా కనిపించినాయి ఆ సమయంలో. తర్వాత దేవగణాలన్నీ
అర్జునుడి మీదకి ఉరికాయి. కానీ అర్జునుడు కలవరపాటు లేకుండా దేవమయమైన ఆ సేనను చూసి శీఘ్రంగా వాడి అయిన బాణాలను తీసుకుని దేవేంద్రుడిని దేవతలను చూస్తూ ప్రళయకాల యముని వలె నిశ్చలంగా నిలిచినాడు. దేవతలనే ఎదిరించినాడు ఆయన, ఇంద్రుణ్ణి కూడా. రాజా ఆపై దేవేంద్రునితో కూడిన దేవగుణాలు మానవుడైన అర్జునునిపై బాణ వృష్టిని కురిపించినాయి. అప్పుడు మహా తేజస్వైన అర్జునుడు వెంటనే గాంధీవాన్ని చేతబట్టి బాణాలను ప్రయోగించి దేవగణాల బాణాలను నిలువరించినాడు. మొత్తం దేవగణాల యొక్క బాణాలన్నింటినీ కూడా ఆయన నిలువరించినాడు. రాజా మరలా మహాబాలుడైన దేవతలందరూ కోపించి మానవుడైన సవ్యసాచిపై వివిధ శస్త్ర వర్షాన్ని కురిపించినారు. అప్పుడు దేవతలు కురిపించిన ఆ శస్త్ర సృష్టిని అర్జునుడు వాడి బాణాలతో గగనతలంలో 2 ముక్కలు చేసేసాడు. దేవతల యొక్క బాణాలను కూడా ముక్కలు చేసేసినాడు. అనేక అస్త్రాలను ఆ విధంగా చేసినాడు. అర్జునుడు మళ్ళా తీవ్ర కోపంతో వెంటిని మండలాకారంగా వంచి తీక్ష బాణాలతో అన్ని వైపులా దేవ సమూహాలను గాయపరిచినాడు. మొత్తం అంతా కూడా యుద్ధభూమి నుంచి పరిగెత్తున్న దేవగణాలను చూసి మహా తేజస్వైన దేవేంద్రుడు అర్జునునిపై బాణాలను వెదజల్లినాడు. అర్జునుడు కూడా అర్జున్ని ఇది చేస్తున్నాడు. దేవేంద్రుడు మానవుడైన అర్జునుడు కూడా దేవాధిపతి అయిన శక్రుణ్ణి గాయపరిచినాడు. అప్పుడు దేవేంద్రుడు రాళ్లవాన కురిపించినాడు. దానికి అసహనానికి లోనై అర్జునుడు బాణాలతో ఆ రాళ్లవానను నిరోధించినాడు. దేవేంద్రుడు అర్జును పరాక్రమం ఇంకా పరీక్షించదలిసి రాళ్లవానను మరీ ఎక్కువ చేసినాడంట. ఇంకా పరీక్షించాలి ఇతనిలో ఎంత సామర్థ్యం ఉందో అని. ఆ అర్జునుడు మహేంద్రుడికి ఆనందాన్ని కలిగిస్తూ మహావేగంతో రాళ్లవానను తన బాణాలతో జయింపజేశాడు. తన బాణాలతో ఆపివేసినాడు. సో ఇలా మహేంద్రుడు అర్జున్ని చంపదలిచినట్లు అంగదమనే పర్వతాన్ని చెట్లతో సహా చేతులతో పెరికి అర్జునుని మీదకి వేసినాడు. అప్పుడు అర్జునుడు అగ్నిలా మండుతున్న బాణాలు 1000 కొలది నేరుగా లక్ష్యం మీదకి ప్రయోగించి ఆ శ్రేష్ఠ పర్వతాన్ని ధ్వంసం చేసినాడు. పార్థుడు యుద్ధంలో బలాన్నంతా వినియోగించి బాణాలతో ఇంద్రుణ్ణి నిలువరించినాడు. ఆయన దేవతల యొక్క రాజును నిలువరించినాడు. మహారాజా తర్వాత ఇంద్రుడు తేజోబల సమన్వితుడై వీరుడైన ఆ అర్జున్ని యుద్ధంలో గెలవడం వీలు కాదని గ్రహించి కుమారుని పరాక్రమానికి మురిసిపోయినాడు. కుమారుని యొక్క పరాక్రమాన్ని టెస్ట్ చేయాలని చెప్పేసి అనేక రకాలుగా ఆయన ప్రయత్నించినాడు. అన్నిట్లో కూడా ఆయన గెలిచేసినాడు. ఆ విధంగా మురిసిపోయినాడు. తండ్రి ఆయనే కాబట్టి. రాజా ఆ సమయంలో అక్కడ స్వర్గలోకంలో అర్జున్ని గెలవగల ఖ్యాతి గల వీరులు ఎవరూ లేకుండా పోయారు. సాక్షాత్తు బ్రహ్మదేవునికైనా అర్జున్ని గెలవగలిగే స్థితి లేదు. ఇది ఎవరు? దుర్యోధనుడు చెప్తున్నాడు. అర్జునుని యొక్క కీర్తిని చెప్తున్నాడు. ధృతరాష్ట్రునికి మహా తేజస్వైన అర్జునుడు యక్ష రాక్షస పన్నాగాలతో తన బాణాలతో చంపి ప్రజ్వల్లిని అగ్నిలో పడవేసినాడు. స్వర్గవాసులందరినీ ఇంద్రునితో సహా నిలువరించినాడు. అప్పుడు అక్కడ అర్జునుని వైపు తేరి చూడగల వారెవ్వరూ లేరు. ఎవ్వరూ అతని కన్నెత్తి కూడా చూడలేకుండా పోయినారు. ఆ విధమైనటువంటి పరాక్రమము అర్జునునికి ఉంది అని చెప్పవచ్చు. భారత గతంలో అమృతం కోసం గరుత్మంతుడు దేవతలను జయించినట్లుగా అర్జునుడు దేవతలను గెలిచి కాండవవనం ద్వారా అగ్నిని తృప్తిపరిచినాడు. ఆ ప్రకారంగా అర్జునుడు తన పరాక్రమంతో అగ్నిని తృప్తిపరిచి రథాన్ని, ధ్వజాన్ని, గుర్రాలను, దివ్యాస్త్రాలను, మేలు విల్లు అయినటువంటి గాంధీవాన్ని, అక్షయ బాణాలను, 2 అంబుల పొదలను పొందినాడు. వీనితో పాటు కీర్తి మైను ద్వారా ఒక సభాభవనాన్ని కూడా పొందినాడు. అక్కడ మైడుని రక్షించడం వల్ల మైడు ఒక మంచి భవనాన్ని ఆయన కట్టించినాడు. మైసభ అక్కడే కదా దుర్యోధనునికి మనకు అవమానం జరిగినటువంటిది. ఆ అవమానం జరగడం వల్లే ఈ జూద గృహాన్ని నిర్మించి ఆ జూదంలో బాగా ఆట తెలిసినటువంటి శకునితో ఆడించి ధర్మరాజునికి అంత ఆట తెలియదు. ఆ విధంగా ఓడించడం అనేటువంటిది జరిగిందనమాట. రాజేంద్ర, అర్జునుడు ఉత్తరా దిగ్రాస్య చేసి జంబూ ద్వీపంలో 9 ప్రాంతాలను పర్వత నగరాలతో సహా గెలుచుకున్నాడు. భరతవర్ష జంబూ ద్వీపాన్నంతా వశం చేసుకుని రాజులందరినీ బలప్రయోగంతో ఓడించి పన్నులు వేసి వివిధ రత్నాలను కనుగొని తిరిగి తన నగరానికి వెళ్ళిపోయినాడు.
భరత తర్వాత మహాత్ముడైన తన అన్న యుధిష్ఠిరునితో ఉత్తమ యాగమైన రాజసూయ యాగాన్ని కూడా చేయించినాడు. మొత్తము పాండవులందరూ కూడా అన్ని దిక్కుల్లో ఉండేటువంటి రాజ్యాలను జయించినారు. అనేక మందిని సామంత రాజ్యాలుగా తీసుకున్నారు. అనేక మంది ఇచ్చినటువంటి సంపదను వాళ్ళు తీసుకుని ఆ రాజసూయ యాగాన్ని కూడా వాళ్ళు చేయడం అనేటువంటి జరిగింది. వీటితో పాటు మరెన్నో పరాక్రమ కార్యాలను గతంలో చేశారు. పరాక్రమంలో అర్జునుతో సమానమైన మగవాడెవడు లోకంలో లేడు, ఎవరు లేరు. రాజా, దేవతలు, దానవులు, యక్షులు, పిచాచాలు, నాగులు, రాక్షసులు, కురువంశ మహారథులైన భీష్మ ద్రోణులు, లోకంలోని సమస్త రాజులు, ఇతర వీళ్ళు వీలుకాండ్రు మరెవరూ కలిసి అర్జున్ని చుట్టుముట్టి సావధానులై నిలిచినా అర్జున్ని ఓడించలేరు. ఇంత బల పరాక్రమము కలిగి ఉన్నాడు అర్జునుడు. కౌరవ్య, నేను వారిలో మేటి అయిన అర్జుని గురించి నిరంతరము ఆలోచిస్తూ భయంతో ఉద్విగ్నునవుతున్నాను. అర్జున్ని తలుచుకుంటేనే భయం నాకు. ఎట్లప్ప వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేది? ఉన్న ఒక అవకాశాన్ని ఈయన వదిలేశా. ఈ జూదం ఓడిపోయిండ్రు కాబట్టి ఆయన వరాలు ఇచ్చినాడు, మళ్ళీ వదిలేసినాడు. ఈ ముసలివాడు వదిలేసినాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత పరాక్రమం ఉండేటువంటి అర్జున్తో మేము ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోవాలా? అసలు ఎవరు? దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, ఇంద్రుడు, మొత్తము దేవతాగణము అంతా అతన్ని చుట్టుముట్టినా కూడా అతన్ని ఎదురించేటువంటి మగవాడు లేడు అని కడాఖండితంగా చెప్తున్నాడు అన్నమాట. తండ్రి, నాకు ప్రతి ఇంటిలోనూ పాశాన్ని చేతబట్టిన యమరాజు వలె గాంధీవంపై బాణాలు ఎక్కుబట్టిన అర్జునుడే కనిపిస్తున్నాడు. కలలో కూడా వస్తున్నాడు ఆయన. మామూలుగా కాదు, కలలో కూడా నాకు వచ్చేస్తున్నాడు. గాంధీవం పెట్టుకున్నాడు ఇడిచేదానికి నాకు. ఆ విధంగా భరత, ఆ భయంతో వేల కొలిది అర్జునులు నాకు కల్పిస్తున్నారు. కొన్ని వేల మంది నాకు కనిపిస్తున్నారు. అంటే ప్రతీకారంతో నేను ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే వేల మంది అర్జునులు నాకు కనిపిస్తున్నారు. నాకు ఈ నగరం అంతా అర్జునమయంగా ఉన్నట్లుగా కనపడతా ఉంది. ఈ నగరాన్ని ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరిలో కూడా అర్జునుడు నాకు కనపడుతున్నాడు. తండ్రి భరత, ఏకాంతంలో కూడా నాకు అర్జునుడే కనిపిస్తున్నాడు. ఏకాంతంలో కూర్చున్నా కూడా అర్జునుడు ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. కలలో కూడా అర్జునుడిని చూసి నేను బెదిరిపోతున్నాను. నాకు భయం అయిపోతుంది. ఆయన చూస్తూనే భయం అయిపోతుంది. అర్జునుడు అంటే నాకు చాలా భయం. దానికి ఆకారముతో మొదలయ్యే అశ్వ, అర్థ, అజ అనే పదాలు విన్నా నాకు భయం. ఆ అనే పదంతో ఏదన్నా పదం వచ్చినా, ఆ అనే అక్షరంతో ఏదన్నా పదం వచ్చినా కూడా నాకు భయం అవుతుంది. సపోజ్ అశ్వ అని వచ్చిందనుకో భయం అవుతుంది, అర్థ అని వచ్చిందనుకో భయం అవుతుంది, అజ అనే వచ్చిందనుకో నాకు భయం అయిపోతుంది. ఆ అనే పదం నుంచి వస్తే, అక్షరం నుంచి వస్తే. తండ్రి, అర్జునుడి వలన తప్ప మరే శత్రు వీర్యాలైనా నాకు భయం లేదు. నాకు ఎవరితో భయం లేదు. ఇంకా యుద్ధంలో అర్జునుడు ప్రహ్లాదుడైనా బలిచక్రవర్తినైనా చంపగలడు. కాబట్టి మహారాజా, అర్జున్తో యుద్ధం అంటే స్వజన వినాశనమే. ఆయనతో యుద్ధం చేసినామంటే మన వినాశనాన్ని మనమే కోరుకున్నట్లుగా ఉంటుంది. అర్జునుని ప్రభావం ఏమిటో నాకు తెలుసు. అందుకే నిత్యము దుఃఖిస్తున్నాను. అందులో ఆయన పాండవ మధ్యముడు. మనం యుద్ధం చేస్తే ఆయనతో కూడా మనం యుద్ధం చేయాల్సిందే. కాబట్టి నాకు అర్జునుడే కనిపిస్తున్నాడు. పూర్వం దండకారణ్యంలో మారీచులకు రాముడంటే ఎలా భయం ఉండేదో అలా నాకు మహాపురుషుడైన అర్జునుడు అంటే నాకు భయము. మారీచుడు ఏ విధంగా అయితే భయపడిపోయినాడు, రా అనే అక్షరాన్ని వింటూనే ఆయన భయపడిపోయినాడో ఆ విధంగా నాకు విపరీతమైనటువంటి భయం కలుగుతుంది. త్రేతాయుగమైంది కదా. కాదు సార్, వీళ్ళు అది ఎగ్జాంపుల్గా తీసుకున్నారు అంటే వాళ్ళు కూడా చదివినారు. అవునవును. ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, నాయన, అర్జునుడు మహాపరాక్రమశాలి అని నాకు తెలుసు. అతన్ని ఎదిరించడం చాలా కష్టమని కూడా నాకు తెలుసు. కాబట్టి అర్జునుడికి నచ్చని పని ఏది చేయవద్దు. ఈయన ధృతరాష్ట్రుడు నాయన, అర్జునుడు మహాపరాక్రమశాలి నాకు తెలుసు. ఆయన ఎదిరించడం కష్టము, అది తెలుసు.
కాబట్టి అర్జునుడికి నచ్చని పని ఏది చేయవద్దు, నువ్వేది చేయవద్దు. జూదమైనా శస్త్రయుద్ధమైనా దుర్భాషణలైనా ఎప్పుడు చేయవద్దు. అలా జరిగితే మీకు అతనితో యుద్ధం చేయవలసి వస్తుంది. కాబట్టి కుమార, అర్జున్తో స్నేహంగానే ప్రవర్తించు. అర్జున్తో సత్సంబంధాలున్న మనిషికి 3 లోకాల్లోనూ భయం ఉండదు. పిడుగులు పడుతూనే అంటారు అర్జున, పార్థ, కిరీటి అని చెప్పేసి పిడుగులు పడుతూనే మనము పిల్లలకి నేర్పిస్తుంటాం, ఇలా అనండి అని చెప్పేసి. అట్లా నువ్వు అర్జున్నిస్తూ స్నేహం చేస్తే నీకు 3 లోకాల్లో కూడా భయం ఉండదు. కాబట్టి నాయన అర్జునుడితో ఎప్పుడూ స్నేహంగా ఉండు. అదే నేను చెప్పదలుచుకున్న హితోపదేశం అని చెప్తున్నాడు. దుర్యోధనుడు అన్నాడు, జూదంలో మేము అర్జును విషయంలో కపటంగా ప్రవర్తించినాము. కాబట్టి మరొక ఉపాయంతో వారిని చంపగలిగితే మాకు హితము చేకూరుతుంది. మరొక ఉపాయం ఏదన్నా ఉంటే ఆలోచిస్తాం. వాళ్ళని చంపగలిగితే మాకు హితము చేకూరుతుంది. వాళ్ళని చంపాల, శత్రువుని చంపాల, మేము వదులుకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా ముప్పే. కాబట్టి శత్రువుని చంపాలి. కాబట్టి ఇంకొక ఉపాయంతో వారిని చంపగలిగితే మాకు హితము చేకూరుతుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, భరత, పాండవుల విషయంలో ఎటువంటి ఉపాయాన్ని ప్రయోగించకూడదు. వచ్చా, ఇంతకుముందు పాండవులపై నీవెన్నో ఉపాయాలను ప్రయోగించినావు. ఆ ఉపాయాలన్నింటినీ కూడా పాండవులు అతిక్రమించినారు. నువ్వు అక్కడ చంపాలని చూస్తేవి లక్క ఇంటిలో అది బెడ్స్ కొట్టింది, వాళ్ళకి ప్లస్ అయింది. అది జూదములో చంపాలని చూస్తేవి ఇక్కడ బెడ్స్ కొట్టింది. కాబట్టి మన వంశం, మన పరిజనం జీవించి ఉండాలంటే నువ్వు, నీ సోదరులు, మిత్రులు, బంధువులు అర్జునుడితో నిత్యము స్నేహంగా ఉండాల్సిందే. దీంట్లో మరో మాట లేదు. ధృతరాష్ట్రుని మాటలు విని దుర్యోధనాదులు కొంచెంసేపు ఆలోచించి విధి ప్రేరణతో ఇలా అన్నారు. దుర్యోధనుడు ఇలా అన్నాడు, రాజా, పండితుడు దేవపురోహితుడు అయిన బృహస్పతి ఇంద్రునకు నీతిని ఉపదేశిస్తూ అన్న మాటను నువ్వు వినలేదా? పండితుడు దేవపురోహితుడైన బృహస్పతి ఇంద్రునకు నీతిని ఉపదేశిస్తూ అన్న మాటను నువ్వు వినలేదా అని దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. శత్రుసూదన, మనకు కీడు చేసే శత్రువులను యుద్ధము చేసి అయినా, యుద్ధం విరమించి అయినా సర్వోపాయాలతో సంహరించాలి. మళ్ళీ మొదటికి వచ్చినాడు, యుద్ధము చేసైనా సంహరించాలి, లేదా యుద్ధం విరమించి అయినా మనము సర్వోపాయాలతో సంహరించాలి. ఎటో రకంగా మనం కపటంతో కానీ లేదా యుద్ధం చేసి కానీ ఏదో రకంగా శత్రువుని చంపాల్సిందే. మనము పాండవుల ధనంతో రాజులందరినీ సత్కరించి పాండవులతో యుద్ధం చేస్తే మనకు నగుబాటు అవుతుంది. చూడండి, మేము పాండవుల ధనముతో రాజులందరినీ సత్కరించినాము, పాండవులతో యుద్ధం చేస్తే మనకు నగుబాటు అవుతుంది. మనలను కాటు వేయడానికి వచ్చిన క్రూర సర్పాలను మెడలోనో వీపు మీదనో ధరించి అలాగే ఎవరు వదిలేస్తారు? కాబట్టి మనల్ని కాటు వేయడానికి వచ్చిన క్రూర సర్పాలను మెడలోనో వీపు మీదనే మనం ధరించి వాటిని మనం వదిలేస్తామా? వాటిని చంపేస్తాము. తండ్రి, పాండవులు కోపించి శస్త్రాలు ధరించి రథాలను ఎక్కి కుపిత సర్పాల వలె మనల్ని నిశ్శేషంగా చంపివేస్తారు. వాళ్ళు అనుకుంటే మనల్ని చంపివేస్తారు. అర్జునుడు కవచాన్ని ధరించి 2 అంబుల పొదలు తగిలించుకొని మాటికి గాంధీవాన్ని ధరించి నిట్టూర్పులు విడుస్తూ అటు ఇటు చూస్తూ వెళ్ళాడట. భీముడు పెద్ద గదను చేతబట్టి వేగంగా తన రథాన్ని ఎక్కి గబగబా వెళ్ళాడట. అది మేము విన్నాము, అవి మేము చూసినాము. వాళ్ళు చాలా కోపంతో పోయినారు ఇప్పుడు. కాబట్టి నకులుడు అర్థచంద్రాకారంలో ఉన్న డాలును కత్తిని తీసుకుని వెళ్ళాడట. సహదేవుడు యుధిష్ఠిరుడు కూడా వారు చేయదగిన పనిని సూచిస్తూ వెళ్ళారంట. ఈ పని చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారంట. వారంతా శస్త్రాలు మొదలైన సామగ్రితో నిండిన రథాలను ఎక్కి శత్రుపక్ష రథికులను సంహరించడానికి సేనతో సమకూర్చుకున్నారు. మనం వారిని పరాభవించినాం, దాన్ని వారెప్పుడూ క్షమించరు. ద్రౌపది పడిన కష్టాలను సహించి వారు ఎవరు మిన్నకుండగలరు? ద్రౌపది పడిన కష్టాలను వాళ్ళు సహించరు. పురుషోత్తమ, నీకు మేలు జరుగుతుంది. వనవాసాన్ని పందెంగా పెట్టి మరలా జూదమాడదాం. ఈ రీతిగా వారిని లొంగ తీసుకుందాం. మళ్ళీ ఒకసారి జూదమాడదాం, వనవాసాన్ని పందెంగా పెడదాం. వాళ్ళు లేకుండానే వెళ్ళిపోతారు కదా. జూదముతో ఓడిపోతే వారైనా
మేమైనా 12 సంవత్సరాలు మృగ చర్మాలు ధరించి వనంలో నివసిస్తాం. 13వ సంవత్సరం జనుల మధ్యనే అజ్ఞాతంగా గడపాలి. అజ్ఞాతవాసం భంగమైతే మళ్ళా 12 సంవత్సరాలు అరణ్యంలోకి పంపిస్తాం. వారైనా మేమైనా పందెంలో జూదం ఆడుతాం. పాండవులు పాచికలు వేసి మరలా జూదం ఆడాలి. రాజా భరతశ్రేష్ఠ, ఇదే మా సర్వోన్నత కర్తవ్యం. ఆ శకుని అక్షయ విద్యలో ఆరితేరినటువంటి వాడు. ఇతన్ని ఉపయోగించుకొని ఇంకొకసారి పాండవులను పిలిచి వారిని జయించి వాళ్ళని అరణ్యవాసం అజ్ఞాతవాసం పంపేస్తాం. మనల్ని మిత్రులను సమకూర్చుకొని బలశాలను ఎదిరింపరాని అయిన సైనికులు బాగా సత్కరించు రాజ్యాన్ని గట్టిగా చేసుకుందాం. రాజా పరంతప, ఒకవేళ 13వ సంవత్సరాన్ని కూడా గడిపి ప్రతిజ్ఞ చేసి వస్తే వాళ్ళని యుద్ధంలో ఓడిస్తాం. ఇలా అట్లా అది కూడా చేసుకుని వచ్చినారనుకోండి, అప్పుడు యుద్ధంలో ఓడిస్తాం. ధృతరాష్ట్రున్నాడు, పాండవులు ఎంత దూరం వెళ్ళినా సరే వాళ్ళు వెనుకకు పిలిపించు, వారు వచ్చి ఈ కొత్త పందెంలో జూదమాడాలి. నేను మళ్ళీ రివర్స్ డైరెక్షన్లోకి వచ్చేసాను. పాండవులు ఎంత దూరం వెళ్ళినా సరే వారిని వెనక్కి పిలిపించు, వారు వచ్చి మళ్ళీ ఈ కొత్త పందెంతో జూదమాడాలి. అప్పుడు ద్రోణుడు, సోమదత్తుడు, బాక్లికుడు, కృపాచార్యుడు, విదుడు, అశ్వత్థామ, యుధిష్ఠిరుడు, భూవిశ్రవుడు, భీష్ముడు, మహారథి అయిన వికర్ణుడు అందరూ ఇప్పుడు జూదం వద్దు, ప్రశాంతంగా సాగని, ఏమొద్దా జూదం గీతం ఏమొద్దు, ప్రశాంతంగా సాగని, భవిష్యత్తు భావింపగలవారు మిత్రులు తమ అనిష్టాన్ని ప్రకటిస్తున్న కుమారులపై ప్రేమగల ధృతరాష్ట్రుడు పాండవులను పిలవడానికే ఆదేశించినాడు. కుమారుల మీద ఇది పుత్ర వాత్సల్యంతో మళ్ళీ పాండవులను వెనక్కి పిలిచండి అని ఆదేశించినాడు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తీర్పోయి తస్సరిం చమ్యతాదేవ నారాయణ నమస్తుతే. బన్నీ బాయ్లే మామ ఏంటి ఇవాళ ఏమో ಹೆಸರು సుధీక్ష ఎల్లిరు నువ్వు రావణ గారే మన అక్క వాళ్ళ కూతురు పెద్ద అమ్మాయి సుధీక్ష అనే అమ్మాయి సెంట్రల్ సిలబస్ 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అందువల్ల వాళ్ళ అమ్మ 87%తో అమ్మాయి ఉత్తీర్ణతరాలు సాధించింది. కాబట్టి ఇవాళ ఆ అమ్మాయి పాస్ అవ్వడం చేత వాళ్ళ అవగారు మనందరికీ కూడా ఎప్పుడూ చేసి పెడుతుంటారు పాపం ఏదో ఒకటి చిరుతిండి పదార్థాలు. ఇవాళ కూడాను మనకంతా కూడాను ప్రసాదాన్ని తీసుకుని వచ్చారు. ఇలాగ అమ్మాయి ఉన్నత స్థానానికి వెళ్ళి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులో నిండుగా ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు ఆ అమ్మాయికి మంచి కీర్తి గొప్ప స్థాయికి వెళ్తుందని ఆశిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఏడుకొండల వాళ్ళ ಹಾಡಿರ್ತೀಯಮ್ಮ ನೀವಕ್ಕ ನಿಮ್ಮ ಮೊಮ್ಮಗಳ ಬಗ್ಗೆ ಏನಾದ್ರು ಹೇಳ್ತೀರಾ? ನಿಮ್ಮ ಮೊಮ್ಮಗಳ ಬಗ್ಗೆ ಏನಿಲ್ವಾ? ಅಷ್ಟೇ ಸಾಕ? ರೈಟ್, ಒಳ್ಳೇದು, ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ನೀವು ಕೂಡ ಎಜುಕೇಷನ್ ಅಲ್ದಿರಾ ಇಂಥ ಗ್ರಂಥಗಳನ್ನು ಓದೋಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡಿ. ರಾಮಾಯಣ ನಾವೆಲ್ಲ ಹಂಗೆ ಬಂದಿರೋರೆ ನಾವೆಲ್ಲ ನೋಡು. ಇಷ್ಟು ಜನ ಕೂಡ್ಸೋದು ಈಸಿ ಅಲ್ಲ ಅಲ್ವಾ? ಏನೇ ಒಂದು ಸಬ್ಜೆಕ್ಟ್ ನಮ್ಗೆ ಬೋರ್ ಹಿಡಿಯುತ್ತೆ, ಏನೇ ಒಂದು ಹ್ಯಾಬಿಟು ಬೋರ್ ಹಿಡಿಯುತ್ತೆ ಅಲ್ವಾ? ಒಂದು ಕ್ರಿಕೆಟು, ಒಂದು ನಾಟ್ಯ, ಒಂದು ಡ್ಯಾನ್ಸು, ಒಂದು ಮ್ಯೂಸಿಕ್ಕು ತೆಗೆದು ಪಕ್ಕಕ್ಕೆ ಇಡ್ತೀವಿ. ಬಟ್ ಇದು ನಮಗೆ ಬೋರ್ ಹಿಡಿಯಲ್ಲ. ಇಷ್ಟು ಜನ ಕೂತಿರೋದು ಬಿಕಾಸ್ ಆಫ್ ಮಹಾಭಾರತ ಅಲ್ವಾ? ಏನಂತ ಹೇಳಿ ಹೇಳ್ಬಾರ್ದು ನಾವು. ನಮಗೆ ನೆಕ್ಸ್ಟ್ ಚಾನ್ಸ್ ಇದೆ. ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ಗೂ ಅವ್ರಿಗೂ ಹೇಳಿ, ತಗೊತಾ ಇರ್ತಾರೆ ಡಿಸಿಷನ್ಸ್. ಇದೋ ಇಂಥ ಬುಕ್ಸ್ ಓದಿದ್ರೆ ನಮ್ಗಂತ ಕಷ್ಟಲೇನೂ ಬರಲ್ಲ ಅಲ್ವಾ? ನೆಕ್ಸ್ಟ್ ಚಾನ್ಸ್ ಇದೆ ಅಲ್ವಾ? ಅದ್ರಲ್ಲಿ ತೋರಿಸೋಣ. ಅದು ಇಲ್ಲ, ನೆಕ್ಸ್ಟ್ ಚಾನ್ಸ್ ಇದೆ. ಓಕೆ, ಮಾರ್ಕ್ಸ್ ಈಸ್ ಓನ್ಲಿ ಫಾರ್ ಮಾರ್ಕ್ಸ್ ಅಷ್ಟೇ. ಇಟ್ಸ್ ನಾಟ್ ಎ ನಾಲೆಡ್ಜ್, ರೈಟ್? ನಾಲೆಡ್ಜ್ಗೆ ಮಾರ್ಕ್ಸ್ಗೂ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ನೀವೆಲ್ಲೇ ಹೋಗಿ ನಿಮ್ಮ ನಾಲೆಡ್ಜ್ ನೋಡ್ತಾರೆ, ಮಾರ್ಕ್ಸ್ ನೋಡ್ತಾರೆ?